ఒక పెయింటర్ పని బట్టలు వేసుకున్న దగ్గర నుంచి అతని ప్రపంచం మారిపోతుంది. రంగులు, మురికి, దుమ్ము, చెత్త, అశుభ్రమైన పరిసరాలు, వీటి మధ్య అతని జీవితం పోరాడుతుంది. కళ్ళ ముందు ఇన్ని విషయాలు జరుగుతున్నా ఈ మనిషి బాధను గుర్తించే మనిషి ఎవరు? చిన్న పొరపాటు జరిగిన పనిలో నింద మోసేది పెయింటరే. గోడపై ఒక లైన్ తప్పినా మన జీవితంపై తీర్పు పడిపోతుంది. నాగరికత పెరుగుతున్న ఈ రోజుల్లో, ఆలోచనలు పరిగెడుతున్న ఈ కాలంలో, పేదరికంతో పెయింటర్ వృత్తిని ఎంచుకున్న నీవు నీ రంగంలో అభివృద్ధి లేకపోతే నువ్వు మౌనంలో మునిగిపోతావు. ఆ మౌనం ఎవరికీ వినిపించదు, ఆ నొప్పి ఎవరికీ అర్థం కాదు. ఇది గ్రహించక మనల్ని ఎవరు పట్టించుకోరని ఇతరుల మీద నింద వేస్తాం. కానీ ఒకసారి ఆలోచించు సోదరా, నిన్ను ఎవరూ పట్టించుకోకపోతే నిన్ను నీవే పట్టించుకో. పోరాడు. చెదిరిపోయిన నీ జీవితంలో ఉన్న కళను చెరిపి దానిని కొత్తగా తీర్చిదిద్దు. ఎందుకంటే అందమైన గోడలు మన చేతుల్లోనే పుడతాయి. ఆ గోడల్లాగే నీ జీవితం కూడా పుయ్యాలి. ఇప్పటి వరకు దాక్కున్నావు. ఒక పెయింటర్ పని బట్టలు వేసుకున్న దగ్గర నుంచి అతని ప్రపంచం మారిపోతుంది. రంగులు, మురికి, దుమ్ము, చెత్త, అశుభ్రమైన పరిసరాలు, వీటి మధ్య అతని జీవితం పోరాడుతుంది. కళ్ళ ముందు ఇన్ని విషయాలు జరుగుతున్నా ఈ మనిషి బాధను గుర్తించే మనిషి ఎవరు? చిన్న పొరపాటు జరిగిన పనిలో నింద మోసేది పెయింటరే. గోడపై ఒక లైన్ తప్పినా మన జీవితంపై తీర్పు పడిపోతుంది. నాగరికత పెరుగుతున్న ఈ రోజుల్లో, ఆలోచనలు పరిగెడుతున్న ఈ కాలంలో, పేదరికంతో పెయింటర్ వృత్తిని ఎంచుకున్న నీవు నీ రంగంలో అభివృద్ధి లేకపోతే నువ్వు మౌనంలో మునిగిపోతావు. ఆ మౌనం ఎవరికీ వినిపించదు, ఆ నొప్పి ఎవరికీ అర్థం కాదు. ఇది గ్రహించక మనల్ని ఎవరు పట్టించుకోరని ఇతరుల మీద నింద వేస్తాం. కానీ ఒకసారి ఆలోచించు సోదరా, నిన్ను ఎవరూ పట్టించుకోకపోతే నిన్ను నీవే పట్టించుకో. పోరాడు. చెదిరిపోయిన నీ జీవితంలో ఉన్న కళను చెరిపి దానిని కొత్తగా తీర్చిదిద్దు. ఎందుకంటే అందమైన గోడలు మన చేతుల్లోనే పుడతాయి. ఆ గోడల్లాగే నీ జీవితం కూడా పుయ్యాలి. ఇప్పటి వరకు దాక్కున్నావు.